సుమారు 3 లక్షలకు పైగా పద్యాలు చెప్పారని తెలిసి చెప్పారు. కానీ అందులో మనకు లభించిన పద్యాలు అతి స్వల్పం. ఆ స్వల్పమైన పద్యాలు కూడా కుంటముక్కల జానకరామస్వామి శర్మ లాంటి మహానుభావులు కొంతమంది సేకరించి ఇచ్చారు. ఆ కొద్ది పద్యాలు కూడా ఇప్పుడు లభ్యం కావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ సోదరకోల సునిశ్చితంగా ఏర్పడేటువంటి ఈ సోదరకోల కళాపీఠాన్ని సృష్టికర్త, నిజంగా సృష్టికర్త అని చెప్పుకోవాలి మా బాబుమతి సుబ్బరాయ శర్మ. ఆ అలభ్యాలైనటువంటి ఎన్నో పద్యాలని పట్టుదలకు సంపాదించాడు. చాలా తిరిగాడు, కష్టపడ్డాడు. మా నిసరాబడి, మాది గుంటూరు జిల్లా నిసరాబడి, అక్కడికి వచ్చాడు. ఎన్నో గ్రామాలకు వెళ్ళాము. ఎక్కడైనా చిన్న ప్రచురంగా దొరుకుతాయని చెప్పి చాలా శ్రమపడ్డాం. అవన్నీ ఆ దొరికిన పద్యాలు కూడా చాలా శిథిలమైన పరిస్థితిలో ఉన్నాయి. చినిగిపోయిన కాగితాలు రాయబడి ఉన్నాయి. సుమారు 60-70 సంవత్సరాల క్రితం రాసినటువంటి పేపర్లు. అవన్నీ సేకరించి పెద్దలు ఎంతమందినో కలుసుకున్నాడు. అవన్నీ చేసి ఆ పుస్తకాలు ఈరోజు ఈ ముందు కొప్పరు చోళ చరిత్రలో సంబంధించి కొంచెమైనా కూడా ఆంధ్రదేశానికి తెలుస్తుందంటే అంత విధంగా మా సన్నే కాదు. ఆయన చేసినటువంటి కృషి చాలా అభినందనీయం. ఆయన 8 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య గాయకుడు. అంతకు మించిన సంఖ్యలో దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించిన సంగీత కళాశాల ముద్దుబిడ్డ. వారి గురించి చెప్పడానికి ప్రయత్నించిన సాహసమే కాదు, దుస్సాహసం కూడా. కేవలం గాయకుడే కాదు, విలక్షణ వ్యక్తిత్వం, సంస్కారం కలిగినటువంటి మహామనిషి ఆయన. ఈ సోదరకవుల స్మృతిచిహ్నంగా ఏర్పడి ఈ కళాపీఠం ఈ రోజు చంద్రుడికి ఒక నూలిపోగుల జగత్శిక్షాచిన ఆంధ్రులందరూ ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యాల బాలసుబ్రహ్మణ్యం గారిని సన్మానించుకోవడం ఉదాహరణ. ఈ సభలో పాల్గొనడం నా అదృష్టం. ఈ సాహితీకుట్లో శ్రీ శర్మ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.